శాంతి. ఈరోజు 14/2/26 ఫిబ్రవరి 14వ తేదీ. ఈరోజు మనందరి యొక్క ప్రియతముడైనటువంటి శివపరమాత్ముడి యొక్క అవతరణ దినోత్సవము. ఈరోజు బాబా యొక్క అవతరణ జరగబోతోంది. శివరాత్రి సందర్భంగా బాబా యొక్క జన్మదినము, మనందరి జన్మదినము జరుపుకోవడానికి రాబోతున్నారు. ఎంతో సంతోషమైనటువంటి ఈరోజు బాబా నుండి శివ జయంతి సందర్భంగా ఎన్నో శక్తులని, వరదానాల్ని పొందేటువంటి ఈరోజు. లౌకిక ప్రపంచంలో చూసినట్లయితే వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు, ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ బాబా మనకు సర్వ సంబంధాలతో మనతో పాటు ఉన్నారు. తండ్రి, టీచర్, సద్గురు అని అంటారు. దాంతోపాటు ప్రియుడు, సఖుడు, స్వామి, ఏ సంబంధంలో అయినా కానీ బాబా మన యొక్క వ్యాలంటైన్. మరి బాబాకు మనం అందరము విష్ చేద్దాము. మరియు శివ జయంతి సందర్భంగా కూడా మనం బాబాని రోజు విష్ చేద్దాము. మరియు సాయంత్రం వరకు బాబా అవ్యక్త ఆరోహణ జరిగేంత వరకు కూడా మనమందరము పదే పదే బాబాని మన స్థానాలలో ఇమర్జ్ చేస్తూ బాబాని పిలిచి ఇక్కడ వారి యొక్క ప్రజెన్స్ని, వారి యొక్క శక్తిని అనుభూతి చేద్దాము. మరి రోజు శివ జయంతి నిమిత్తంగా విశేషంగా వచ్చినటువంటి ఈ సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు. మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు. మీకు స్వయంగా భగవంతుడే అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు ప్రశ్న: తండ్రి పిల్లలకు సృష్టి సమాచారాన్ని సంగమయుగంలోనే వినిపిస్తారు, కానీ సత్యుగంలో వినిపించరు. ఎందుకు? తండ్రి పిల్లలకు సృష్టి సమాచారాన్ని సంగమయుగంలోనే వినిపిస్తారు, కానీ సత్యుగంలో వినిపించరు. ఎందుకని? జవాబు: ఎందుకంటే సత్యుగం ఆది సమయము. ఆ సమయంలో మొత్తం సృష్టి అంతటి సమాచారాన్ని, అనగా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? చక్రం పూర్తవనంత వరకు చక్రం సమాచారాన్ని ఎలా వినిపించగలరు? సంగమయుగంలోనే పిల్లలైన మీరు తండ్రి ద్వారా పూర్తి సమాచారాన్ని వింటారు. మీకే జ్ఞానం అనే మూడవ నేత్రం లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు త్రిమూర్తి శివ జయంతి, బ్రాహ్మణ జయంతి, సంగమయుగ జయంతి, శుభదినము. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారపు శుభాకాంక్షలు కూడా బాబా ఇవ్వలేని వారు ఎందరో ఉన్నారు. శివబాబా ఎవరు, వారి ద్వారా ఏం లభిస్తుంది అన్నది తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు. వారు అభినందనలని ఏం అర్థం చేసుకోగలరు? లౌకిక ప్రపంచంలో వారు అభినందనలు ఏం అర్థం చేసుకుంటారు? శివ జయంతి అంటే తెలియని వారు, కొత్త పిల్లలు ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఇది జ్ఞాన నాట్యము. శ్రీకృష్ణుడు నాట్యం చేసేవాడు అని అంటారు కదా. ఇక్కడ పిల్లలు రాధాకృష్ణులుగా ఈ నాట్యం చేస్తారు, కానీ నిజానికి నాట్యం విషయం ఏది లేదు. వారక్కడ సత్యుగంలో బాల్యంలో యువరాజులు, యువరాణులతో నాట్యం చేస్తారు. వీరు బాప్ దాదా అని పిల్లలకు తెలుసు. దాదాను గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఈ దాదా దైహికమైన తండ్రి. ఇక్కడ అద్భుతమైన తండ్రి ఉన్నారు. ఆ దాదా ఆత్మికమైన వారు మరియు వీరు దైహికమైన వారు. వీరిని బాప్ దాదా అని అంటారు. తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది. వారసత్వం తాతది. ఆత్మలందరూ సోదరులు కావున వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మలైన మీకు మీ శరీరాలు ఉన్నాయి, మీ కర్మేంద్రియాలు ఉన్నాయి. నన్ను నిరాకారుడు అని అంటారు. తప్పకుండా నాకు శరీరం కావాలి, అప్పుడే పిల్లలకు రాజ్యోగాన్ని నేర్పించగలను అని మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా అయ్యే మార్గాన్ని తెలియజేయగలను, లేక మురికి పట్టిన బట్టలను ఉతకగలను. తప్పకుండా వీరు పెద్ద చాకలియే. ఇంతమంది ఆత్మల యొక్క మురికి పట్టిన వస్త్రాలను ఉతుకుతారు కాబట్టి పెద్ద చాకలి. వీరు మొత్తం విశ్వంలోని ఆత్మలను మరియు శరీరాలను ఉతుకుతారు. జ్ఞానం మరియు యోగాలతో ఇన్ని ఆత్మలను ఉతకడం జరుగుతుంది. ఈరోజు పిల్లలైన మీరు వచ్చారు. మీరు శివబాబాకు అభినందనలు తెలిపేందుకు వచ్చారని మీకు తెలుసు. మీరు ఎవరికైతే అభినందనలను తెలుపుతారో ఆ తండ్రి కూడా పిల్లలైన మీకు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే మీరు చాలా సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ
కులభూషణులు. ఎవరు మనము? సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు. దేవతలు మీ అంత ఉత్తములు కారు. బ్రాహ్మణులు దేవతల కన్నా ఉత్తమమైన వారు, ఉన్నతోన్నతమైన వారు తండ్రి. వారు మళ్ళీ బ్రహ్మతనువులోకి వస్తారు. వారి పిల్లలైన మీరు చాలా ఉన్నతోన్నతులైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులకు చిహ్నము పిలక. దేవతలు వారికన్నా క్రింద ఉన్నారు. అందరికన్నా పైన బాబా ఉన్నారు. పిల్లలైన మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణీలుగా తయారు చేశారు. ఈ లక్ష్మీనారాయణల మందిరాలను ఎన్ని తయారు చేశారో చూడండి. వారికి నమస్కరిస్తూ ఉంటారు. వీరు కూడా మనుష్యులేనని భావించాలి. లక్ష్మీనారాయణలు ఇరువురు వేరువేరు. ఇక్కడైతే ఒకే మనిషికి 2 పేర్లు పెడతారు. ఒకరికి లక్ష్మీనారాయణ అన్న పేరు ఉంటుంది, అనగా తనను విష్ణు చతుర్భుజనిగా పిలుచుకుంటున్నారు. లక్ష్మీనారాయణ లేక రాధాకృష్ణ అన్న పేర్లను పెట్టుకుంటారు, అనగా చతుర్భుజులైనట్లే కదా. ఆ విష్ణువు సూక్ష్మవతనపు లక్ష్యము. మీరు ఈ విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు విష్ణుపురికి యజమానులు. విష్ణువుకు 4 భుజాలు ఉన్నాయి. 2 లక్ష్మివి, 2 నారాయణునివి. మేము విష్ణుపురికి అధిపతులుగా అవుతున్నాము అని మీరు అంటారు. అచ్చా, తండ్రి మహిమ గీతాన్ని వినిపించండి. మొత్తం ప్రపంచంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆ ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికి ఇంతటి మహిమ లేదు. నంబర్ వారీగా అయితే ఉండనే ఉన్నారు. అందరికన్నా ఎక్కువ సర్వోత్తమమైన మహిమ ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్మది. మీరు వారికి పిల్లలు. మేము ఈశ్వరీయ సంతానము అని మీరు అంటారు. ఈశ్వరుడు స్వర్గాన్ని రచిస్తారు. మళ్ళీ మీరు నరకంలో ఎందుకు పడ్డారు? ఈశ్వరుని జన్మ ఇక్కడ జరుగుతుంది. మేము క్రీస్తుకు చెందిన వారము అని క్రైస్తవులు అంటారు. మేము పరంపిత శివపరమాత్మకు డైరెక్ట్ పిల్లలము అని భారతవాసులు మర్చిపోయారు. పిల్లలను తమవారిగా చేసుకుని మళ్ళీ రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. ఈరోజు బాబా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే కొత్తవారు కూడా ఎందరో ఉన్నారు. వారు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అయినా వారు స్వర్గవాసులుగా అవుతారు. అర్థం చేసుకోవడం కష్టమైనా కానీ స్వర్గవాసులుగా అవుతారు. కానీ స్వర్గంలో సూర్యవంశీలైన రాజురాణి ఉంటారు, దాసదాసీలు ఉంటారు, అలాగే ప్రజలు కూడా ఉంటారు. వారిలోనూ పేదవారు షావుకారులు కూడా ఉంటారు. వారికి కూడా దాసదాసీలు ఉంటారు. మొత్తం రాజధాని అంతటి స్థాపన ఇక్కడ జరుగుతోంది. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. అందరి ఆత్మ తమో ప్రధానంగా ఉంది. జ్ఞాన 3వ నేత్రం ఎవ్వరికీ లేదు. పాట వచ్చింది. ఇప్పుడు బాబా మహిమను విన్నారు. వారందరికీ తండ్రి, భగవంతుడిని తండ్రి అని అంటారు, అనగా వారు అనంతమైన సుఖాన్నిచ్చే తండ్రి. ఇది భారతదేశము. ఇందులో అపారమైన సుఖం ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణలు బాల్యంలో రాధాకృష్ణులు, మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలు అన్న పేరును పెడతారు. ఈ భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేది. అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం తప్ప ఇంకెవరి రాజ్యము ఉండేది కాదు, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున ఇప్పుడు భారతవాసులకు కూడా లక్ష్మీనారాయణలు తమ ముందు జన్మలో ఏ కర్మలను చేశారు అన్నది తెలియాలి. బిర్లా ఏ కర్మలు చేసిన కారణంగా ఇంత ధనవంతుడిగా అయ్యాడు అని అంటారు కదా. తప్పకుండా తన ముందు జన్మలో ఎన్నో దాన పుణ్యాలు చేసి ఉంటాడు. కొందరి వద్ద ఎంతో ధనం ఉంది, కొందరికి తినేందుకు కూడా ఏమీ లభించదు. ఎందుకంటే వారి కర్మలే అటువంటివి చేస్తారు. కర్మలనైతే ఒప్పుకుంటారు కదా. కర్మ, అకర్మ, వికర్మల గతులను గూర్చి గీతా భగవానుడు వినిపించారు. వాటి మహిమను విన్నారు. శివ భగవానుడు ఒక్కరే. మనుషులను భగవంతుడు అని అనలేరు. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వచ్చారు? ముందు మహాభారత యుద్ధం నిలిచి ఉంది. కావున మధురాతి మధురమైన తండ్రి అర్థం చేయిస్తారు. వీరిని దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మృతి చేస్తారు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ తలుచుకుంటారు. శివబాబాను దుఃఖంలో అందరూ తలుచుకుంటారు, సుఖంలో ఎవరు తలుచుకోరు. స్వర్గంలో దుఃఖం ఉండేది కాదు. అక్కడ తండ్రి ద్వారా లభించిన వారసత్వం ఉండేది. 5000 సంవత్సరాల క్రితం శివబాబా వచ్చినప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు నరకంగా ఉంది. స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు.
ఇది ప్రపంచానికి తెలియను కూడా తెలియదు. మేమందరము అంధులము అని అంటారు. అంధులకు చేతికర్ర అయిన ప్రభువు, మీరు రండి, మీరు వచ్చి మాకు నేత్రదానం చెయ్యండి అని అంటారు. పిల్లలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎక్కడైతే ఆత్మలైన మనం ఉంటామో అది శాంతిధామము. తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఆత్మలైన మీరు మరియు నేను అక్కడ ఉంటాము. నేను మీ ఆత్మలందరికీ తండ్రిని. నేను అక్కడ ఉంటాను. మీరు పునర్జన్మల పాత్రను అభినయిస్తారు, నేను అభినయించను. మీరు విశ్వాధిపతులుగా అవుతారు, నేను అవ్వను. నీవు 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఇతడి ఆత్మకు వారు చెప్తారు. హే పిల్లలు, మీకు మీ జన్మలను గూర్చి తెలియదు. 84 లక్షల జన్మలు అని అంటారు. అది అసత్యమైన విషయము. నేను జ్ఞానసాగరుడను, పతిత పావనుడను. ఎప్పుడైతే అందరూ పతితంగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను. అప్పుడే వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి త్రికాలదర్శులుగా తయారు చేస్తానని మీకు అర్థం చేయించారు. మొట్టమొదట మనుషులు ఎలా రచింపబడ్డారు, భగవంతుడు సృష్టిని ఎలా రచించారు అని చాలామంది అడుగుతారు. ఒక శాస్త్రంలో ప్రళయం జరిగిందని, మళ్ళీ సాగరం నుండి రావి ఆకుపై చిన్న పిల్లవాడైన కృష్ణుడు వచ్చాడని చూపించారు. అటువంటి విషయం ఏది లేదు అని బాబా చెప్తారు. ఇది అనంతమైన డ్రామా. సత్య త్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. పిల్లలు బాబాకు అభినందనలు తెలుపుతారు. బాబా తతత్వం అని అంటారు. మీరు కూడా 100% దుర్భాగ్యశాలుల నుండి 100% సౌభాగ్యశాలులుగా అవుతారు. భారతవాసులైన మీరు అలా ఉండేవారు, కానీ మీకు దాన్ని గూర్చి తెలియదు. తండ్రియే వచ్చి తెలియచేస్తారు. మీకు మీ జన్మలను గూర్చి తెలియదు. మీరు 84 జన్మలను తీసుకున్నారని నేనే వచ్చి తెలియచేస్తాను. తండ్రి మీకు సంగమయుగంలో మొత్తం సృష్టి సమాచారం అంతటినీ వినిపిస్తారు. దాన్ని సత్యుగంలో వినిపించరు. ఏ సమయంలో అయితే సృష్టి ఆది మధ్యాంతాలు పూర్తవలేదో అప్పుడు దాని సమాచారాన్ని ఎలా అర్థం చేయించగలరు? నేను అంతిమంలో కల్పపు సంగమ యుగంలోనే వస్తాను. శాస్త్రాల్లో యుగే యుగే అని వ్రాసేశారు. గీతలో కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు. అన్ని ధర్మాల వారు కృష్ణుని భగవంతుడిగా ఒప్పుకోరు. భగవంతుడు నిరాకారుడే కదా. తాను సర్వాత్మలకు తండ్రి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ సోదరులు. పరమాత్మను సర్వవ్యాపి అని అనడంతో అందరూ తండ్రులైపోతారు. తండ్రికి ఎప్పుడైనా వారసత్వం లభిస్తుందా? వారసత్వం పిల్లలకే లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ పిల్లలు. తండ్రి వారసత్వం తప్పకుండా కావాలి. హద్దులోని వారసత్వంతో మీరు రాజీ అవ్వరు. కావున మీ కృప ద్వారా అపారమైన సుఖాలు లభించాయి అని వారిని పిలుస్తారు. మళ్ళీ ఇప్పుడు రావణుని ద్వారా దుఃఖాలు లభించటంతో పిలవటం మొదలుపెట్టారు. అందరి ఆత్మలు పిలుస్తాయి, ఎందుకంటే వీరికి దుఃఖం ఉంది. కావున తండ్రి వచ్చి సుఖాన్ని ఇవ్వండి అని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది. కావుననే సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే అన్న గాయనం ఉంది. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. మళ్ళీ సర్వుల సద్గతి జరుగుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు మీరు స్వర్గంలో ఉండేవారు. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటాము. కల్పపు సంగమ యుగంలో నేను మిమ్మల్ని చదివిస్తాను. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం రహస్యం అంతా అర్థం చేయిస్తాను. శివరాత్రి ఎప్పుడు జరిగిందో తెలియాలి కదా. ఏం జరిగింది, శివబాబా ఎప్పుడు వచ్చారు, ఏమీ తెలియదు. మరి వారు రాతి బుద్ధి కలవారే కదా. ఇప్పుడు మీరు పారస బుద్ధి కలవారిగా అవుతారు. భారతదేశం పారస బుద్ధిగా స్వర్ణయుగంగా ఉండేది. లక్ష్మీనారాయణలు మొదలైన వారిని భగవాన్ భగవతి అని కూడా అంటారు. వారికి భగవంతుడే వారసత్వాన్ని ఇచ్చారు, మళ్ళీ ఇస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ భగవాన్ భగవతీలుగా తయారు చేస్తున్నారు. ఇది మీ అనేక జన్మల అంతిమంలోని జన్మ. వినాశనం మీ ముందు ఉంది అని బాబా చెప్తారు. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు. అవన్నీ భౌతికమైన యజ్ఞాలు. ఇది జ్ఞానం విషయము. ఇందులో తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. మీరు శివబాబా వచ్చినందుకు అభినందనలు తెలుపుతారు.
నేను ఒంటరిగా రాను, నాకు కూడా శరీరం కావాలి, బ్రహ్మ తనువులోకి రావలసి ఉంటుంది, మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచించవలసి ఉంటుంది అని బాబా అంటారు. కావున మొట్టమొదట ఇతడిలోకి ప్రవేశించాను. ఇతడు పతితుడిగా ఉండేవాడు, 84 జన్మలు తీసుకొని పతితునిగా అయ్యాడు. అందరూ పిలిచేవారు, నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని ఇప్పుడు తండ్రి అంటారు. తండ్రియే భారతదేశానికి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గ రచయిత తండ్రి వారు తప్పకుండా స్వర్గపు కానుకనే ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ఇది పాఠశాల. ఇది భవిష్యత్తులో మనుషుల నుండి 21 జన్మల కొరకు దేవతలుగా అయ్యేందుకు మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. 21 తరాలు మీరు సుఖాన్ని పొందుతారు. అక్కడ అకాల మృత్యువు జరగదు. ఎప్పుడైతే శరీరం ఆయువు పూర్తవుతుందో అప్పుడు సాక్షాత్కారాలు పూర్తవుతాయి. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. సర్పం ఉదాహరణ. కావున పిల్లలైన మీరు తండ్రికి అభినందనలు తెలుపుతారు, మళ్ళీ తండ్రి మీకు అభినందనలు తెలుపుతారు. ఇప్పుడు మీరు దుర్భాగ్యశాలుల నుండి సౌభాగ్యశాలులుగా అవుతున్నారు. పతిత మనుషుల నుండి పావన దేవతలుగా అవుతారు. చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది. సత్యుగంలో జ్ఞానం అవసరమే ఉండదు. ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు, కావునని ఈ జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. తండ్రియే వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరే. భక్తి మార్గపు కర్మకాండల ద్వారా ఎవరి సద్గతి జరగదు. అందరూ మెట్లు క్రిందికి దిగవలసిందే. భారతదేశం సతోప్రధానంగా ఉండేది, మళ్ళీ 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ పైకెక్కాలి. ముక్తిధామమైన మన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఈ పాత ప్రపంచం అంతమైపోతుంది. భారతదేశాన్ని అవినాశి ఖండం అని అంటారు. తండ్రి జన్మస్థానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు, వచ్చి రాజ్యాన్ని చేస్తారు. పావనులు మరియు పతితులు భారతదేశంలోనే ఉంటారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. యోగుల నుండి భోగులుగా అయ్యారు. గడియ పిల్లలను కంటూ ఉంటారు. ఇది రౌరవ నరకము. ఇది మహా దుఃఖ సమయము. ఇప్పుడైతే ఎన్నో దుఃఖాలు రానున్నాయి. ఇది రక్తసిక్తమైన ఆట, ఖూనే నాహక్ ఖేల్. అకస్మాత్తుగా బాంబులు పడతాయి. మీరేం తప్పు చేశారు అంటే ఖూనే నాహక్ ఖేల్ అంటే మన యొక్క దోషం లేకుండానే మనకు ఏదో ఒకటి జరగటము, అది రక్తసిక్తమైన ఆట అని అంటారు. మీరేం తప్పు చేశారు? అకస్మాత్తుగా బాంబులు పడతాయి. అకారణంగా అందరి వినాశనం జరిగిపోతుంది. వినాశన సాక్షాత్కారాన్ని అయితే పిల్లలు చూశారు. ఇప్పుడు మీరు సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మీ వద్ద జ్ఞానం అనే ఖడ్గం ఉంది. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత కూడా తండ్రియే. కల్పపూర్వం కూడా ఇంతమంది ముఖవంశావళులకు జన్మనిచ్చారు. నేను కల్పకల్పము వస్తాను అని తండ్రి అంటారు. ఇతడిలోకి ప్రవేశించి మిమ్మల్ని ముఖవంశాలుగా తయారు చేస్తాను. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపనను చేయిస్తాను. స్వర్గంలోకైతే భవిష్యత్తులోనే వెళ్తారు. చీచీ ప్రపంచమంతా అంతమైపోవాలి. కొత్త ప్రపంచాన్ని రచించేందుకే అనంతమైన తండ్రి వస్తారు. నేను పిల్లలైన మీ కొరకు అరచేతిపై వైకుంఠాన్ని తీసుకువచ్చాను. మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. మీరందరూ ద్రౌపదులు. अच्छा मीठे मीठे सिक्किलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బ్రాహ్మణులమైన మనం దేవతల కన్నా ఉన్నతమైన వారమన్న ఈ ఆత్మిక నశలో ఉండాలి. జ్ఞానము మరియు యోగం ద్వారా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. 2, అందరికీ శివబాబా అవతరణ సందర్భంగా అభినందనలు తెలపాలి. తండ్రి పరిచయాన్నిచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయాలి. శత్రువైన రావణం నుండి విముక్తులను చేయాలి. ఈరోజు వరదానము, సహజ యోగి భవ.
విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి పక్కకు తప్పుకొని కష్టమైన వాటిని సహజతరం చేసే సహజయోగి భవ. విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి పక్కకు తప్పుకొని కష్టమైన వాటిని సహజతరం చేసే సహజయోగి భవ. ఎప్పుడైతే బాబాను చూసేందుకు బదులుగా విషయాలను చూడటం మొదలు పెడతారో అప్పుడు మొత్తం అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరియు సహజమైన విషయాలు కూడా కష్టంగా అనుభవం అవ్వటం మొదలవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి మరియు బాబా బీజం సాగరం వంటివారు. ఎవరైతే విస్తారపూర్వకమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం చేసేసుకుంటారు. బీజాన్ని దూరం చేసుకొని విస్తారంగా కలర్ఫుల్గా ఉండేటువంటి వృక్షాన్ని తనదిగా చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ విస్తారం ఒక వలలా అయిపోతుందో అప్పుడు ఇక అందులో చిక్కుకుపోతూ ఉంటారు. విషయాల విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి. అవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. కావున బీజరూపుడైన బాబా స్మృతి ద్వారా బిందువును దిద్దుతూ వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే సహజయోగిగా అయిపోతారు. స్లోగన్: నేను మరియు నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారంగా అవ్వటము. నేను మరియు నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారంగా అవ్వడము. అచ్చా, అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఇప్పుడు అందరూ కలిసిపోయి ఏకమతం కలవారిగా అయిపోయి సేవలో ఏ కార్యాన్నైనా చాలా అట్టహాసంగా చేస్తూ ముందుకు పోతుండండి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సహయోగం ద్వారా శుభకామనలు శుభభావనల ద్వారా సేవలలో మంచి కోలాహలం చేయండి. ఒకవేళ ఎవరైనా నోటి ద్వారా చెప్పలేకపోయినా కానీ మనస వాయుమండలం ద్వారా సుఖ వృత్తి సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయాలి. ఎక్కడికి పోలేకపోయినా కానీ ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ ఇంట్లో కూర్చొనే ఈ సేవను చేయండి. తప్పకుండా సేవలలో సహయోగులుగా అవ్వండి. అప్పుడు సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచం తయారవుతుంది. ఎలాగో ఈరోజు శివరాత్రి సేవ జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థూలంగా వెళ్ళి సేవలలో పాల్పంచుకోవాలి. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఆధ్యాత్మిక వివరణతో కూడుకున్నటువంటి వీడియో కూడా తయారైంది. దాన్ని కూడా మీరందరూ చూడగలరు మరియు అందరికీ కూడా పంపించి సత్యమైన ఆధ్యాత్మిక వివరణని అర్థం చేసుకునేందుకు నిమిత్తంగా మీరు కాగలరు. అచ్చా, ఓం శాంతి.